ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి మరియు ఉట్టి కొట్టడం గురించి తెలుసుకుందాం. వీడియో చూద్దాం. ఈ మన రాయపాడులో బ్రహ్మంగారి గుడి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. భారతదేశంలో కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనేది హిందువుల అతి ముఖ్య పండుగ. శ్రీ మహావిష్ణువు 8వ అవతారం అయిన శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు భక్తులు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రంలో మధురలో కంసుని చెరసాలలో జన్మించారని పురాణాలు చెబుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఆయన అందించిన బోధనలు మానవాళికి ఎంతో మార్గదర్శకం అవుతూ ఉంటాయి. కర్మయోగిగా ధర్మానికి ప్రతిరూపంగా ఆయన కీర్తి పొందారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి గోదానం చేసిన ఫలితం దక్కుతుంది. కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం జాగారాలు చేస్తారు. అర్ధరాత్రి కృష్ణుని జననం తర్వాత ఉపవాసాన్ని విరమించుకుంటారు. ఈరోజు బాలకృష్ణుని రూపాన్ని పూజిస్తారు. చిన్నపిల్లలకు కృష్ణుని గోపికల వేషధారంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. శ్రీ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం అనేది ముఖ్యమైన పండుగ. దీనికి ఉట్ల పండుగ, ఉట్ల తిరణాలని కూడా అంటారు. ఉట్టి అనేది ఒక తాడు కట్టిన మట్టి కుండ. ఆ కుండలో పాలు, పెరుగు, వెన్న, పశువు కొమ్ములు వంటివి ఉంచుతారు. ఈ ఉట్టిని చాలా ఎత్తులో కట్టి దాన్ని కొట్టడానికి యువకులు, పిల్లలు పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీలో ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్లుగా ఏర్పడి ఉట్టిని పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తాడుని పైకి కిందకి లాగుతూ ఉట్టిని కొట్టేవారికి ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ ఉట్టిని కొట్టిన వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తూ ఉంటారు. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. ఉట్టి కొట్టే ఆచారం చిన్నతనంలో శ్రీకృష్ణుడు అతని స్నేహితులు గోకులంలో వెన్న దొంగించడానికి ఇళ్లలో కట్టిన ఉట్లను కొట్టేవారు. కృష్ణుని బాల్య లీలను గుర్తు చేసుకుంటూ అతని పట్ల ఉన్న భక్తిని, ప్రేమను తెలియజేయడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఉట్టి కొట్టే ఆచారం వల్ల ఐక్యత, సహకారం పెరుగుతుంది. ఇప్పుడు మనం పల్నాడు జిల్లా నసరాపేట దగ్గరలో రావిపాడి వద్ద ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద శ్రీకృష్ణాష్టమి పండుగ మరియు ఉట్టి కొట్టు వేడుకలు చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్రహ్మంగారి గుడి దగ్గర ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ వీచేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఉట్టి కొట్టిన వారికి బహుమతులు గారు స్వామివారి ప్రసాదం కూడా ఉంది. కావున అందరూ వీచేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాము. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ. ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు కొబ్బరికాయ కొడతా ఉన్నాడు శ్రీకృష్ణుడి ముందు.
ఒక బాలుడు శ్రీకృష్ణుడు వేషం వేసుకొని శ్రీకృష్ణుడి విగ్రహం వద్ద ఉన్నాడు. చాలా ముచ్చటగా ఉన్నాడు శ్రీకృష్ణుడిగా. రవికుల రామ సోమ ఈ పాటకి ఆడపడుతులందరూ నాట్యం చేస్తూ ఉన్నారు. కలర్ఫుల్గా కలర్స్ గాలిలో వదులుతూ ఉన్నారు. మేఘాల వరే పైకి వెళ్ళిపోతున్నాయి ఈ కలర్స్. ఉట్టి కొట్టే కార్యక్రమం మొదలైంది. శ్రీకృష్ణుని బొమ్మని పక్కన పెడతా ఉన్నారు. ఈ ఉట్టి కొట్టుడు కార్యక్రమం కోసం పిల్లలు పెద్దలు అతి ఉత్సాహంగా ఉన్నారు. ఎవరు కొడతారో మరి. ఈ ఉట్టి కొట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, మొత్తం 3 ప్రైజులు ఉంటాయి. ఈ ఉట్టి కొట్టడానికి పిల్లలు భలే ఉత్సాహం చూపుతూ ఉన్నారు. చాలా ట్రై చేస్తూ ఉన్నారు కానీ కొట్టలేకపోతున్నారు. ఈ ఉట్టి కొట్టే వాళ్ళకి ఈ పిల్లలు వాళ్ళకి అంతరాయం కలిగిస్తూ మొహాన్ని నీళ్లు కొడతా ఉన్నారు, రంగు నీళ్లు.
కొట్టగలిగాడు ఉట్టిని. ఇతడే విజేత. 2 గంటల తర్వాత మొత్తానికి ఉట్టి పగిలింది. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇక 2, 3 ప్రైజులు ఉన్నాయి. మళ్ళీ కొత్త ఉట్టి కడతారు. నేను కూడా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నాను. శ్రీ కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం అంటే పెట్టి ఉండాలి. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.